గలిలయలోని కానాలో యేసు ఈ మొదట సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుడి యొక్క వాక్య భాగాన్ని మన కొరకు దీవించను. ఉదయకాలం, మధ్యాహ్న కాలం మరి సంజీవ్, సకిత విడివిడిగా ఉన్నటువంటి వారు దేవుని యొక్క చిత్త ప్రకారంగా దేవుని దాసుల ద్వారా, సాకుల ద్వారా వారిద్దరు ఒకటి చేయబడ్డారు. వారిద్దరు ఇంకా ఒక్కరే. ఇంటి పేరు కూడా సకితకు మారిపోయింది. కాబట్టి వారిద్దరూ ఒక కుటుంబంగా దేవుడు చేశాడు. ఆదిలో ఆదాము వలన విడివిడిగా ఉన్నటువంటి వారిని ఆదాము నుంచి ఒక ఎముక, మాంసము, రక్తము అంతా తీసి మరి స్త్రీనిగా నిర్మించి వారికి మొట్టమొదటి వివాహము ఏదైనా తోటలో వివాహకర్తగా ఉండి మన అందరి సృష్టికర్త అయిన యెహోవా దేవుడు వివాహం చేశారు. వివాహం అనేది దేవుని వాక్యంలో చూస్తాం. హెబ్రీ 13:4 వివాహం అన్ని విషయంలోనూ ఘనమైనది గాను వాంఛ నిష్కలంకమైనదిగా ఉండవలనని దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ఎందుకని వివాహం ఘనమైనది అంటే మొట్టమొదట వివాహము దేవుడు చేశాడు, అందుకు ఘనమైనది. రెండోది, వివాహం అనేది యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన వధువు, వరుడు మనందరము వధువుగా సిద్ధపడి మధ్యాకాశములో మరొక వివాహం జరగబోతుంది. అందుకని వివాహము ఘనమైనది. మనందరం వధువైతే యేసు ప్రభు వరుడు 7 ఏండ్లు అక్కడ మరి మధ్యాకాశంలో గొప్ప గొర్రెపిల్ల యొక్క వివాహం జరగబోతుంది. అందుకని వివాహము ఘనమైనదిగా మనం ఎంచాలి, అనాలోచనగా చేయకూడదని దేవుని సేవకులు ఆజ్ఞల్లో చెప్తుంటారు, ప్రమాణకాల్లో. కాబట్టి యేసు ప్రభు గారు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు ఆయన సేవ పరిచర్య ప్రారంభించినప్పుడు ఆ దినాల్లో అనేక మంది వివాహాలు జరిగి ఉండొచ్చు. వివాహం ఒకటే కాదు. కానీ ఇక్కడ 3వ దినమున దయచేసి ఇంకెవరు